రాజకీయ పార్టీల నేతల ప్రచారంతో ఏపీలో ఎన్నికల హీట్ పెరిగింది. గుంటూరు జిల్లా నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను 30 ఏళ్ల నుండి ప్రజల కోసం పనిచేస్తున్నానన్నారు. ఈసారి కూడా నర్సరావుపేట ప్రజలు తనపై నమ్మకం ఉంచి తనను గెలిపిస్తారు అంటున్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటున్న రాయపాటి సాంబశివరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగిన తర్వాత రాజకీయ పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశాయి. ఎవరికి వారు గెలుపు తమదే అంటూ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం మనతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నర్సరావుపేట పార్లమెంటరీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు అన్నారు. వారిని అడిగి ఈ ఎన్నికలకు ఏ విధంగా ప్రచారానికి సిద్ధమయ్యారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చంద్రబాబు నాయుడు మీకు మళ్ళా నర్సరావుపేట ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు కదా, ఈ ఎన్నికలకు మీరు ఏ విధంగా ప్రచారానికి సిద్ధమయ్యారు? 22వ తారీఖు నామినేషన్ వేస్తామండి. విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత ప్రచారానికి మంచి రోజు చూసుకుని బయలుదేరుతాం. తప్పకుండా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కవర్ చేస్తాను. వీలైనంత వరకు ఎక్కువ మండలాలు, గ్రామాలు కూడా కవర్ చేస్తానండి. డే అండ్ నైట్ తిరుగుతాను. అంటే రాష్ట్రంలో ఈసారి జనసేన, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ముక్కోణ పోటీ సాగుతుందనే ఆలోచన ఉంది కదా, జనసేన పార్టీ వల్ల మీ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇప్పుడు అవన్నీ మేము చెప్పకూడదు, తప్పది. ఎందుకంటే మా కన్నా కూడా, మా ప్రభావం కన్నా కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు, స్కీమ్స్ కానివ్వండి, ఈ పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా పనిచేస్తాయండి. మాది అంతా 10% ఉంటుంది మాది ఓట్ బ్యాంకు. ఇది పర్సనల్ ఇండిపెండెంట్గా. ఎక్కువగా 90% ముఖ్యమంత్రి గారి ఓట్ బ్యాంక్ ఉంటుందండి. ఆయన చేసినటువంటి ఈ ప్రజా కార్యక్రమాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అదేవిధంగా మరి కార్యక్రమాలు కూడా ఎక్కువగా చేస్తున్నాడు. అన్ని కార్పొరేషన్లు పెట్టారు. కార్పొరేషన్ అన్నిటి కూడా ఫండ్స్ అలాట్ చేశాడు. అన్ని కులాలను, మతాలను కూడా ఏకం చేసి అందరికి కూడా సమానత్వం కల్పించడం జరిగింది. కాబట్టి 90% ఆఫ్ ద ఓట్ బ్యాంక్ గోస్ టు చంద్రబాబు క్రెడిట్. అంటే మీ నియోజకవర్గ పరిధిలో, పార్లమెంటరీ పరిధిలో కొన్ని గ్రామాల్లో, పట్టణాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రజలు సమస్యలు వెలువడుతున్నాయి. వాటిని ఏ విధంగా పరిష్కారం చూపదలుచుకున్నారు? గత 30 సంవత్సరాల నుంచి కూడా గతంలో ప్రభుత్వాలు కూడా నెగ్లెక్ట్ చేయడం జరిగిన మాట వాస్తవం. మొన్న ఎలక్షన్ జరిగిన 2004లో జరిగినటువంటి ఎలక్షన్ సందర్భంగా ఆనాడు ముఖ్యమంత్రి గారు వినుకొండకు వచ్చినప్పుడు ఆ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి శావలేపురంలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడ మహిళా సోదరులందరూ కూడా వచ్చి మాకు మరి తాగునీరు ప్రాబ్లం ఉందని అంటే అప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు వాటర్ గ్రిడ్ ఒకటి తయారు చేయమన్నాడు. దాదాపు 2.5 సంవత్సరాలు పెట్టింది. వినుకొండ, గురిజాల, మాచర్ల 3 కాన్స్టిట్యూన్సీ కలిపి ఇంటింటికి వాటర్ సప్లై చేయడం దాదాపు 1250 కోట్ల రూపాయలతోటి స్కీమ్ తయారు చేశాను. తయారు చేసిన తర్వాత వరల్డ్ బ్యాంక్ పంపించాల్సిందిగా ముఖ్యమంత్రిగా ఆదేశించారు. దాని ప్రకారం మేము వరల్డ్ బ్యాంక్కి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళు పంపించమంటే వాళ్ళు చేస్తాం అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్తే ఆయన వెంటనే లోకేష్ బాబుకి చెప్పి ఇక్కడ లోకల్గా ఫండింగ్ చేసుకుని బ్యాంకుల దగ్గర తీసుకుని 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మూడు కాన్స్టిట్యూన్సీలు కూడా ఇంటింటికి కూడా, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా మంచినీటి సౌకర్యం కలిగిస్తున్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఎటువంటి పరిస్థితులు కూడా వెనకబడి ప్రాంతంగా ఉండకూడదు, గుంటూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ఎట్లా ఉన్నాయి ఆ విధంగా డెవలప్ చేయాల్సిందిగా ఆయన కోరటం జరిగింది. దానికోసం మేము కష్టపడుతున్నాం. తప్పకుండా అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేస్తాం. అంటే రాష్ట్రంలో చూస్తే పేద, బడుగు, బలమైన వర్గాలకి ప్రభుత్వ పథకాలు అందాయి, కానీ కొంత వర్గపోరు వల్ల, జన్మభూమి కమిటీల వల్ల ఇబ్బందులు ఎదురని అన్నటువంటి చెబుతున్నారు. ఈసారి అట్లాంటివి లేకుండా ఏమైనా చేస్తారా? ఇప్పుడు జన్మభూమి కమిటీలు అని కూడా ఎమ్మెల్యే కంట్రోల్ ఉంటుందండి. మా వరకు ఏంటంటే మేము ప్రాజెక్ట్స్ తీసుకురావడం, డెవలప్మెంట్ యాక్టివిటీ నా వరకు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు సక్రమంగా వాళ్ళు పరిపాలన చేస్తారు. ఇవన్నీ కూడా కమిటీలు, గ్రామ కమిటీలు కానివ్వండి, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సక్రమంగా అన్ని జరుగుతున్నాయని మా ఉద్దేశం. ప్రజలకు 2019 ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంగా ఉంటారు? ప్రజలకు ఏమని పిలిపిస్తారు? ఆ ప్రాంతం డెవలప్ చేయడానికి ఇంకా అన్కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం కూడా డెవలప్ చేయాలని ఉద్దేశం. తాగునీరు నా టాప్ ప్రయారిటీ. గతంలో గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మేము ఈ రైల్వేస్ ఎక్కువగా పాల్గొనేవాడిని. ఎందుకంటే గుంటూరు డివిజన్ తీసుకొచ్చింది కూడా నేనే. భారతదేశంలో ఎక్కడ కూడా విజయవాడ, గుంటూరు మధ్యలో దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ కూడా 2వ డివిజన్ అనేది అట్లాంటిది సాధించి తీసుకొచ్చాం. తద్వారా తర్వాత డెవలప్మెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ కానివ్వండి, గుంటూరు నడికోడి డెవలప్మెంట్ కానివ్వండి, డబ్లింగ్ కానివ్వండి, ఎలక్ట్రిఫికేషన్ శాంక్షన్ అయింది, డబ్లింగ్ కూడా శాంక్షన్ అవుతుంది. అదేవిధంగా మన ఇది పోయేది మన వినుకొండ, గురిజాల, వినుకొండ పోయేటువంటి మాచర్ల
రైల్వే లైన్ కానీ అదేవిధంగా శావల్యపురం దాకా ఇప్పుడు మనం నడుకూడి నుంచి శావల్యపురం దాకా కూడా లైన్ వేయటం జరిగింది. దాన్ని తీసుకుని వెళ్ళి కాళహస్తి దగ్గర కలుపుతారు. కాళహస్తి కలిపి అక్కడి నుంచి మెడ్రాస్కి కనెక్షన్ ఇస్తారు. దాన్ని కూడా ఫస్ట్ ఫేజ్ అయిపోయిందండి. మా వరకు మా ఏరియా మొత్తం కంప్లీట్ అయిపోయింది శావల్యపురం దాకా. రాష్ట్రంలో సీనియర్ పార్లమెంటరీగా ఉండి అభివృద్ధి పదమే ప్రజాసేవే లక్ష్యంగా పనిచేశాం. రానున్న రోజుల్లో కూడా మేము చేసినటువంటి అభివృద్ధిని చూస్తే ప్రజలు మాకు ఓట్లేస్తారు. మళ్ళా గెలిచి పార్లమెంటులో అడుగు పెడతాం. ప్రజల వెంటే మేముంటాం. ప్రజా సమస్యల పరిష్కారానికే మేముంటామని రాయపాటి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.